పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్కారం. ఇప్పుడు జానపద కథానాయకుడు, చారిత్రాత్మక కథానాయకుడు రెండు పూర్తయినాయి. మనం ఇప్పుడు ఒక సాంఘిక కథానాయకుడి లక్షణాన్ని చెప్పుకోబోతున్నాం. అది ఖైదీ నెంబర్ 150. మేము రచన చేసిన సినిమా, చిరంజీవి గారి 150వ సినిమా. దానిలో నుంచి సాంఘిక కథానాయకుడి పాత్రని ఎలా చిత్రిస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకుందాం. ఇది వన్స్ ఏ థీఫ్ ఫార్ములా కథ అంటారు. వన్స్ ఏ థీఫ్ ఫార్ములా అంటే ఒకప్పుడు దొంగ, తర్వాత మంచాడు. ఇలాంటి చాలా సినిమాలు ఉంటాయి. మీరు వెనక్కి వెళ్ళి చూసుకుంటే చిరంజీవి గారి ఉంటాయి, నాగేశ్వరరావు ఉంటాయి, రామారావు గారి ఉంటాయి, శోభన్ బాబు గారి ఉన్నాయి, కృష్ణ గారి ఉన్నాయి, అందరే ఉన్నాయండి అలాంటి. ఇప్పుడు మీరు ఈ వన్స్ ఏ థీఫ్ ఫార్ములాలో ఇక్కడ మనం చెప్పుకుంటుంది కత్తి సీను పాత్రను మాత్రమే. ఎందుకంటే రెండవ పాత్ర నిజానికి ఈ పోలికలో ఉండి రిప్లేస్ అయ్యాడు కాబట్టి తప్ప ఒక చిరంజీవి గారు అంత మెగాస్టార్ నటించాల్సిన పాత్ర కాదది. కానీ అతను ఈ లక్షణాలతో ఉంటాడు కాబట్టి, ఈ రూపంలో ఉంటాడు కాబట్టే ఈ కథని ఈ కథలో ఉన్న ఆశయాన్ని చిరంజీవి గారి పాత్ర సాధించగలిగింది. కాబట్టి అలా తీసుకోవటం జరిగింది. ఇప్పుడు మీకు ఎలా పరిచయం అయ్యాడినా ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా ఉన్నాడు. ఖైదీ నెంబర్ 150 ఆయన గుండెల మీద 150 వేసేసి మళ్ళీ ఎందుకు పెట్టారనే అనుమానం లేకుండా పాత్ర చిత్రంలో ప్రథమ తాంబూలంగానే అది మీకు అర్థమయ్యేలాగా చేసేయడం జరిగింది. ఆ తర్వాత పారిపోతున్న ఖైదీని పట్టుకోవటానికి మరొక ఖైదీని ఉపయోగించుకునే ప్రయత్నంలో ఈయన అతన్ని వాళ్ళకి పట్టించి ఈయన జంప్ అయిపోతాడు. సో చాలా అద్భుతమైనటువంటి మామూలు దొంగ కాదు ఈయన, గోడలు దూకటం కాదు, మొత్తం సముద్రాలే దూకేయగలడు అన్నటువంటి లక్షణాన్ని అక్కడ చూపించారు. అక్కడి నుంచి వచ్చి ఆలీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వాళ్ళు వదలరు, తనని వెంటాడుతూనే ఉంటారు అని. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక పాయింట్ రాసుకోవడం జరిగింది. అక్కడ మురుగదాస్ గారు ఏం రాశాడు, అక్కడ ఇద్దరు సెంట్రీల్ని చంపి ఇంతకుముందు ఖైదీ పారిపోతాడు, ఆ నేరం కూడా వీడి మీద వేసి పట్టుకురండి అంటారు. అంటే ఇప్పుడు మనకు తెలియని భయం వచ్చింది, ఈయన దొరికితే ఏమైపోతాడో అనేటువంటి భయాన్ని ఆ పాత్ర కోసం క్రియేట్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత ఈయన ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని అక్కడి నుంచి వరుసనే ఒక అద్భుతమైన మాస్, అంటే మనం చెప్పుకున్నాం మొన్న, ఏది ఒక బాడీ లాంగ్వేజ్ కోసం మామూలు మీరు తమిళ సినిమా చూస్తే విజయ్ గారు చిరంజీవి గారిలాగా ఇలా నటించరు. చిరంజీవి గారు ఇలా నటించకపోతే మీరు చూడరు. ఎందుకంటే 150 సినిమాలుగా ఆయన కన్నురెప్ప ఎలా కదులుతుంది, ఆయన కాలు ఎలా కదులుతుంది, ఆయన భుజం ఎలా కదులుతుంది, ఆయన డ్యాన్స్ చేస్తా మీ వెంక ఎలా చూసి నవ్వుతాడు, ఇవన్నీ కూడా మీ హృదయాల్లో స్టాంప్ వేసేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన కోసం రచన చేసిన పరుచూరి బ్రదర్స్ కానీ, సహాయపడిన సత్యానంద్ కానీ, సంభాషణలు రాసిన బుర్రా సాయి మాధవ్, వేమారెడ్లు ఎన్ని కష్టాలు పడ్డామో వినాయక్ గారు మేమందరం మాకు తెలుసండి. అది అంటే ఇది చిరంజీవి గారు చేస్తున్నాడు, చిరంజీవి గారికి ఇది నప్పేలాగా మనం చెయ్యాలి అని. అక్కడి నుంచి మీరు ఆయనతో ఏం కోరుకుంటారండి, ఒక అద్భుతమైన మాస్ సాంగ్ కోరుకుంటారు ఆ పాత్రకి. అంటే ఇది కథానాయకుడి పాత్ర లక్షణం నుంచి పక్కకి వెళ్ళి చెప్తున్నాం, మీకు బాడీ లాంగ్వేజ్ కోసం చెప్తున్నాం. రత్తాలు రత్తాలు పాట బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకున్నారు మీరు. ఆ తర్వాత ఈయన బ్యాంకాక్ వెళదామనుకుని కాజోల్ అంటే హీరోయిన్ ఆవిడ వెళ్ళటం లేదని తెలిసి టికెట్ చింపేసి వెనక్కి వచ్చాడు. ఎంత అమాయకుడు అంటే ఆవిడ ఇచ్చిన నెంబర్ నమ్మేసి చేస్తే అదేదో మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల కోసం చేసే ఫోన్ నెంబర్ అంటే ఎంటర్టైన్మెంట్. అదే కోరుకుంటారండి చిరంజీవి గారు అంటే ఎంటర్టైన్మెంట్. మిమ్మల్ని నవ్విస్తానే ఉన్నాడు ఆయన, కవ్విస్తానే ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి ఆయనలో మొదటి మార్పు అంటే వన్స్ ఏ థీఫ్లో ఫస్ట్ చేంజ్ ఎక్కడొచ్చింది అనేది మనం తెలుసుకోవాలి.
ఈ తెలుసుకునే ముందు 15 కోట్లు డబ్బు తీసేసుకున్నాడు. ఒక్కసారి పాత్ర క్రియేషన్లో 0 పాయింట్కి వెళ్ళిపోయింది పాత్ర. ఎలా కాపాడతామంటే అక్కడ ఓ మాట సాయంతో దాన్ని కాపాడుకోవడం జరిగింది. ఈ ముసలాళ్ళందరికీ కొంత ఇచ్చేస్తా, నీకు కొంత ఇచ్చేస్తాను అంటే తనే తీసుకెళ్ళట్లేదు, అందరికీ పంచబోతున్నాడు అనేటువంటి ఒక మాట. ఆ తర్వాత కలెక్టర్ ఇచ్చిన చెక్కుని చింపేసినటువంటి వాళ్ళ మీద ఖర్చు పెంచుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ కాజోలు తాతగారు అక్కడ ఉన్నాడని తెలిసిందో, ఇది వన్సేతి ఫార్ములాలో మొట్టమొదట ఆయనలో మార్పు వచ్చినటువంటి సన్నివేశం ఇది. ఆవిడ కోసం వెళ్ళి ఆయన ఎవరినో కొట్టేశాడు, కార్పొరేటర్. అతన్ని కొట్టేసేసి ఆయమే హృదయంలో ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడండి. ఎప్పుడు ఆ డబ్బు తీసుకుని పారిపోదాం అనుకుంటున్న మనిషి ఇంకో 4 లక్షల రూపాయలు వస్తాయని, నిజంగా అది కనుక జరగకపోతే ఈ 15 కోట్లు ఈయన వెళ్ళిపోతే ఈ సినిమా ఎలా ఉండదు, ఆ క్యారెక్టర్ అలా పెరగదు. ఆ 4 లక్షల కోసం వెళ్ళిన మనిషి ఏం చూశాడు, ఒక అద్భుతమైనటువంటి శంకర్ కథని చూశాడు. ఈలోపు కూడా శంకర్ని కాల్చినప్పుడు తన బదులు శంకర్ని జైలుకు పంపుతున్నప్పుడు కూడా ఆ పాత్రను సేవ్ చేస్తా ఓ మాటని ఆ పాత్ర లక్షణాన్ని కాపాడుకోవడం జరిగిందండి. నేను కాదని తెలవగానే వదిలేస్తారు, ఈలోపు నేను వెళ్ళిపోతాను బ్యాంకాగా. అంటే అతనికి పెద్ద నష్టం చేయటం కూడా ఆ పాత్ర ఇష్టపడలేదు అనేది మీకు అర్థమవుతుంది. అంటే మీ సినిమా చూస్తున్నప్పుడు ఆ పాత్ర ఎదుగుదల ఒదుగుదల రెండూ చూసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట మీరు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నాడు ఆయన, ఈ 4 లక్షలు కూడా ఇస్తే ఆ 15 కోట్లు ఆడు ఇంకో 10 కోట్లు ఇస్తే అవి ఆడు ఇవ్వకపోయినా ఈ 15 కోట్లు 4 లక్షలు తీసుకుని వెళ్ళిపోవటానికైనా సిద్ధపడింది. కానీ ఎప్పుడైతే శంకర్ కథ విన్నాడో వన్సేతి ఫార్ములా 100కి 100 పాళ్ళు ఇక్కడ ఈ పాత్రని ఆవహించింది. ఏ పాయింట్లో ఆవహించినాయి ఆయన్ని? ఒకటి, పుట్టింట్లో ఆడవాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళు అనేవాళ్ళు ఆ ఊరిలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు. ఇది ప్రపంచానికి తెలియాలి అంటే మీడియాకి ఏదో సెన్సేషన్ కావాలని 6 రైతులు వరి కోసే కొడవళ్లతో కంటాలు కోసిన చచ్చిపోయిన దృశ్యం చూశాడు. ఆయన హృదయంలోకి అలా వచ్చేసిందండి. అందులో ఆ రాజకీయ నాయకుల దాని హస్తం చూశాడు, అవన్నీ గమనించాడు, ప్రతి సీన్ని గమనించాడు. గమనించి మనం కరెక్ట్ కాదురా, కలకత్తా వెళ్ళి లొంగిపోదాం అనుకున్నాడండి. అక్కడ ఒక ప్లాట్ పాయింట్ వచ్చిందండి. ఆ ప్లాట్ పాయింట్ ఏమొచ్చింది అక్కడ, ముసలి వాళ్ళని కొడుతున్నారు అనేటువంటి ఫోను గనక రాకపోతే ఈయనటి నుంచి కలకత్తా వెళ్ళిపోయేవాడు. ఈ కథ మీరు ఇలా చూడరు. మళ్ళీ పాత్ర డెవలప్మెంట్ కోసం ఎవరైతే ఇంత త్యాగం చేశారో అని ఇప్పుడు అర్థమైందో వాళ్ళ ప్రాణం కాపాడటానికి అక్కడ వెళ్ళాడు. వాళ్ళ కోసం ఇవాళ నుంచి తను శంకర్ని, అంటే ఆ సమస్య పరిష్కరింపబడే వరకు ఎక్కడికి వెళ్ళను అన్నాడు. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది అనేటువంటి అద్భుతమైన మాస్ డైలాగులతో మీరు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడ కొంచెం ఇతని నుంచి మళ్ళీ సేమ్ వాళ్ళు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేశారో అదే ప్రాబ్లం ఇతను కూడా ఫేస్ చేస్తాడు. ఇక్కడ పాత్రకి టెన్షన్ పెట్టడం కోసం ఏం చేశాడు కథా రచయిత, రెండో పాత్ర ఏదైతే మంచి పాత్ర ఉందో ఆ పాత్ర ఈ పాత్ర కాదని తెలుసుకుని ఎవడైతే మొట్టమొదటి పారిపోయాడు ఖైదీ, ఆ ఖైదీ ఇతన్ని వదిలిపెడుతున్నాడు. అంటే మీకు ఈ పాత్ర దొరికిపోతుందేమో అనేటువంటి భయాన్ని కథలో కల్పించి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటాను మీకు ఎప్పుడు నేను. ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ శంకర్ గారు కనుక అక్కడే పడుకుంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు ఈ కథలో రాదు. ఆయన బయలుదేరాడు అనగానే ఇక్కడ ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో మంత్రిని కలిశాడు. ఇక అన్నీ ఏవైతే అతను ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర కూడా మీకు అర్థమవుతుంది. అంటే మరి ఇదే పని శంకర్ గారు ఎందుకు చేయలేకపోయాడు, ఇతను ఎందుకు చేశాడంటే, నీకు పలానా లాకర్ నెంబర్లో 30 కోట్ల డబ్బు ఉందనేది ఎలా చెప్పావు నువ్వు అంటే, ఎలా చెప్పాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ బొడ్లోంచి తాళాలు ఎత్తుకెళ్ళిపోయి దొంగతనం చేశాడు, దొంగని మళ్ళీ బయటికి తెచ్చాడు. అంటే పవిత్రుడైనటువంటి పాత్ర మళ్ళీ దొంగగా క్షణకాలం మారింది. మారి వాడిని భయపెడితే వాళ్ళు లొంగిపోగానే వీడికి లాభం లేదు,
వీడిని చంపేయాలనే నిర్ణయానికి ఇతని చర్య కారణమైంది. ఈ నిర్ణయానికి చర్య కారణం అవగానే శంకర్ తను అని చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాడిని తీసుకురమ్మని వీడు వెళ్ళి ఇప్పుడు ఈలోపు ఈయనేం చేశాడండి, ఒక అద్భుతమైనటువంటిది, ఇది మాత్రం కత్తిసీన్లో నుంచి యథాతథంగా తీసుకున్నటువంటిది, మనం రచనలో కానీ అన్ని మార్పులు ఎక్కువ లేవు. జంట నగరాలకి నీళ్లు రాకుండా ఆపటం అనేది ఒక అద్భుతమైన అంశం. అది ఆ అంశాన్ని ఇతను మొత్తం ప్రజలందరినీ ఇచ్చేసి అక్కడ కూడా మళ్ళీ ఈ పాత్రని కాపాడటం కోసం ఈయన లోపల కూర్చుంటాడండి. ఈయన లోపల కూర్చుంటే కథ డెడ్ అవుతుంది. కథ డెడ్ అవుతుంది కాబట్టి వేరే వాళ్ళందరితోనూ కూడా మాట్లాడించి వీళ్లతో కోర్టులో కూడా నువ్వు ఓడిపోతావారంటే గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా తట్టుకున్న గుండెకాయ ఇది అంటాడు ఒకసారి. మీరు అయినా కూడా లాభం లేదు, వాడే గెలిచేట్టు ఉన్నాడు. వీళ్ళందరూ పాస్పోర్ట్లు ఇక్కడ లేవు, అన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళందరినీ ఎలా తెప్పించాలంటే ఒక సత్యాగ్రహం, మహాత్మా గాంధీ చేసిన సత్యాగ్రహం లాంటిది ఒకటి చేస్తే తప్ప, అంటే జలదిగ్బంధం అనే సత్యాగ్రహాన్ని ఈ పాత్ర చేసింది. చేసి మొత్తం ఇచ్చేసి ఆయన లోపల కూర్చున్నాడు. ఇంకొక హీరో అయితే చచ్చిన ఆయన దాంట్లో వాటర్ ట్యాంకర్లలో కూర్చున్నాక వాటిల్లో ఎవరు పాట వేయరండి. కానీ చిరంజీవి గారు కాబట్టి అమ్మడు కుమ్ముడు అనే పాట, మళ్ళీ చెప్తున్నాం మీకు, ఇది కథానాయకుడి పాత్ర లక్షణానికి సంబంధం లేదు. ఇది చిరంజీవి గారు మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్కి సంబంధించింది. అది అమ్మడు కుమ్ముడు అనేది మీరు ఇది విశ్లేషించి, మామూలు హీరోకైతే ఇక్కడ అమ్మడు కుమ్ముడు కానీ, అక్కడ సుందరి కానీ, అక్కడ రత్తాలు కానీ అలా చేయక్కర్లేదు. మీరు కేవలం చిరంజీవి గారు లాంటి మెగాస్టార్ మీకు దొరికినప్పుడు మాత్రమే ఆ ప్రయోగాలు చేయాలి తప్ప, లేకపోతే కథని ఫాలో అయిపోవాలి మీరు. అందుకే మీరు చాలామంది తమిళ సినిమా చూసిన వాళ్ళు కూడా మాతో మాట్లాడి, అన్నగారు ఇది కొంచెం డాక్యుమెంటరీ లాగా ఉంది, భాష మీద బాగానే ఉంటుందా అంటే చాలా టెన్షన్ పడ్డారు. మా దగ్గర మేము తిరుపతి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడారు అలా. మీరేం భయపడబాకండి అయ్యా, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అలాగే ఉంటుంది సినిమా, కంగారు పడబాకండి. ఇక్కడ ఒకే ఒకటి ఒక అద్భుతమైన సీను, ప్రెస్ మీట్ సీను. అంటే ఒక దొంగ, అతని బ్యాక్గ్రౌండ్ మనం చెప్పలేదండి, అందుకనే ఇతను ఇన్ని మంచి మాటలు మాట్లాడగలడా అనేటువంటి అనుమానం వస్తుంది. మీరు ఒక్కసారి గమనిస్తే ఆయనకు అక్కడ రాసినటువంటి మాటలు ఏవి కూడా ఎవరో ఇంటలెక్చువల్ ఎంఏలు ఎంఎస్సీలు చదువుకున్నటువంటి వాళ్ళు కాకుండా సాధారణమైనటువంటి మనిషి కూడా చెప్పగలిగిన మాటలు. సెల్ ఫోన్ లేకుండా నువ్వు బతకగలవు, టీవీ లేకుండా నువ్వు బతకగలవు, అన్నం లేకుండా బతకగలవా, ఏముంది ఆ మాట ఎవరైనా చెప్పగలరు. అందుకని చాలా జాగ్రత్త ఆ పాత్ర చిత్రంలో అక్కడ తీసుకుని ఆయన మాట్లాడే మాటలన్నింటిలో కూడా జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం అవతల పాత్రని ముద్దేసి తీసుకువెళ్ళి నువ్వు ఎక్కడున్నావు, అక్కడ ప్రెస్ మీట్లో ఎలా ఉంటావు అన్నప్పుడు ఆ విలన్ మొహం చూడాలి. ఇక్కడి నుంచి చిరంజీవి గారు బయటకు వస్తా అంటే అక్కడ ఒక చిరంజీవి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇద్దరు చిరంజీవులు ఉన్నారనేది విలన్లకు తెలిసేలాగా చేశాం. ఇక్కడి నుంచి కూడా ఒక చిన్న అద్భుతమైన అంశం, ఈయన కత్తిసీను అని ఈ రైతులకు తెలవాలి. ఆ అంశం తెలిసిన తర్వాత కూడా ఒక అద్భుతంగా వాళ్ళని అక్కడ మంచి సంభాషణల ద్వారా, అంటే సంభాషణలలో చెప్పుకుంటాం ఇట్లాంటి సీన్లు, మనం సంభాషణ ద్వారా వాళ్ళని మార్చి ఒక మాట చెప్తాడు, మాకు శంకరు కావాలి, భూములు కావాలని. అంటే వాళ్ళు మీరు వేలుముద్రలు వేయండి, నేను వచ్చినా రాకపోయినా మీ శంకరు వస్తాడు, మీ భూములు మీకు వస్తాయి అన్నాడు. ఆ మాట నిలబెట్టుకుంది పాత్ర. పెట్టుకుని నిజానికైతే ఇంత మంచి పని చేసినాక మళ్ళీ జైలుకి వెళ్ళక్కర్లా, కానీ మారిన మనిషిగా ఆ శిక్షాకాలాన్ని మళ్ళీ అనుభవించడానికి వెళ్ళిపోయింది పాత్ర. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఖైదీ నెంబర్ 150లో ఒక రైతు పాత్ర మన సానుభూతిని సాధించడానికి, మన హృదయాల్ని దొంగిలించడానికి ఉపయోగపడేటువంటి పాత్రను వేసి ఒక మాస్ ప్రేక్షకుల హృదయాల్ని దోచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి కత్తిసీను పాత్రని ఆయన పోషించి ఖైదీ నెంబర్ 150. ఇప్పుడు మన సోషల్ కథానాయకుడు కాబట్టి మన ఇష్టం అండి, ఇక్కడ మనం ఎటైనా వెళ్ళగలం, అటైనా వెళ్ళగలం, రాసుకోగలం. అందుకనే తమిళ వెర్షన్కి చాలా దూరంగా వెళుతూ ఆయన, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం మీకు, బాడీ లాంగ్వేజీ పెద్ద హీరోలతో మీరు సినిమాలు రాసేప్పుడు తప్పనిసరిగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి మీరు రాసుకోకపోతే ఎంత మంచి కథ అయినా సరే ఆహ్లాదజనితంగా ఉండదు.
కాబట్టి సోదరులారా, ఇప్పుడు మనకి జానపద కథానాయకుడు, చారిత్రక కథానాయకుడు, సాంఘిక కథానాయకుడు అయిపోయాడు. ఒక కథానాయక ఇద్దరు లక్షణాలకి అవే. ప్రధాన పాత్ర కథానాయకైనా ఇలాగే ఉంటుంది, ప్రధాన పాత్ర కథానాయకుడైనా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధాన పాత్రలు అనేటువంటి అంశాన్ని, అంటే ఒక మేజర్ చంద్రకాంత్ నుంచి, ఒక శంకరాభరణం నుంచి, అంటే ఒక రకంగా ఆ చిత్రాల కథానాయకుడు లాంటి ప్రధాన పాత్రలు అన్నమాట అవి. వాటిని మనం ఒకసారి పరిశీలించుకుంటే పాత్రల్లో ఇంకొక పాఠానికి మనం వెళ్ళినట్టు అవుతుంది. సెలవు. నమస్తే. శంకరాభరణంలోనూ అత్తారింటికి దారేదిలోనూ ప్రధాన పాత్రలను కూడా మనం మేజర్ చంద్రకాంత్లో 3 చెప్పుకున్నాం. అంటే ఇది ప్రధాన పాత్ర. ఇవి కాకుండా